2 నిమిషాలు ప్రసంగించవలసిందే కోరుతాం. తెలంగాణ కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జహానగర వీరులకు గౌరవనీయులు ఖమ్మం జిల్లా యంగ్ డైనమిక్ లీడరు అన్నగారు కాంతారావు అన్నగారికి, అదేవిధంగా తొలి దశలో తెలంగాణను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకం చేసిన మహాశక్తిమంతుడైనటువంటి దిండిగల రాజేంద్ర గారికి, మరి వేదిక మీద ఉన్న మరి యంగ్ డైనమిక్ వనమ వెంకటేశ్వర గారికి, తాత మధు గారికి, రాజుగౌడ్ గారికి, మరి రామూర్తన్న గారికి, చంద్రక్క గారికి, కవితక్క గారికి, అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలు నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా పనిచేశాలో, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఏకంగా కేసీఆర్ తో ఉంటామని కూడా మీ సభాముఖంగా తెలియజేస్తూ, మరి అన్యాయం జరిగింది వాస్తవమే. తెలంగాణ ఉద్యమకారులకి అక్క ద్వారా, కవితక్క ద్వారా కేసీఆర్ గారికి మా యొక్క విన్నపం, ఉద్యమకారులకు చాలా నష్టపోయి ఉన్నారు, ఆర్థికంగా సామాజికంగా నష్టపోయి ఉన్నారు, గుర్తించవలసిన అవసరం మరి కవితక్క గారి మీద ఉన్నది. ఎందుకంటే ఆ రోజున మరి కవితక్క గారు మరి మొరంపరి బంజర్లో తెలంగాణ విగ్రహానికి భూమి పూజ చేయడానికి కవితక్క గారు రావడం జరిగింది. దాని ఓపెనింగ్ కి మరి హరిశ్చంద్రరావు రావడం జరిగింది. ఎందుకంటే విద్యాసాగర్ గారు మరి ఇప్పుడున్న సీతారాం ప్రాజెక్టు సందర్శించడానికి కవితక్క గారు వచ్చినప్పుడు మేము పట్టుమని మరి 100 మంది కూడా లేము. ఎందుకంటే మరి అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని ఏకం చేసిన శక్తివంతుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ లేని తెలంగాణ అభివృద్ధి లేదు. ఒకటే గుర్తుంచుకోవాలి, ఇప్పుడున్న రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా సరే కానీ కేసీఆర్ తోనే అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి అవుతుంది కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ఒకటే లేని ఒక పాట కేసీఆర్ మీద. ఎందుకంటే మరి తేజీ దొడుచుకోవడం కిత్తబేరి మోగినాదీరో తెలంగాణ పల్లెలల్లా, కిత్తబేరి మోగినాదీరో తెలంగాణ పల్లెలల్లా, ఏళ్ళు ఏళ్ళు ధరిసిన తమ్ముడు కేసీఆర్ అన్న చూడారు, తెలంగాణ దండు చూడారు, కేసీఆర్ అన్న చూడారు, తెలంగాణ దండు చూడారు, ఒక్కటయ్యి కదిలినాదీరో తెలంగాణ పల్లెలన్నీరో, ఒక్కటయ్యి కదిలినాదీరో, గులాబీ సైన్యమంతారు, కేసీఆర్ దండ చూడారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ తమ్ముడు నరేంద్ర గారు. అట్లాగే